అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్. నేను మీ యాంకర్ రోజా. ఈ రోజు మనతో పాటు డాక్టర్ భవ్య గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో మ్యామ్. నమస్తే. మ్యామ్, ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీలో మదర్కి కానీ ఫాదర్కి కానీ క్యాన్సర్ ఉండుంటే ఇప్పుడు చాలామంది పిల్లలకి అదొక భయం. అమ్మో, నాకు కూడా క్యాన్సర్ వస్తుందా అని చెప్పేసి. ఇది ఎంతవరకు నిజం మ్యామ్? అంటే ఎలాంటి క్యాన్సర్స్ అనేవి ఇట్లా ఫ్యామిలీ పరంగా వస్తాయి మనకి? సో ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంటే మనకు వస్తుందా రాదా అనే క్వశ్చన్కి చాలా కాంప్లికేటెడ్ ఆన్సర్ అది. అది చాలా రకాలుగా డివైడ్ చేయాలి. ఇప్పుడు చాలామంది ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి క్యాన్సర్తో బతికిన వాళ్ళు ఎక్కువ, వాళ్ళకి పిల్లలు ఎక్కువ. అంటే రిలేటివ్స్ని మీరు మదర్ ఫాదర్ అన్నారు, అక్కడే ఆపేయకూడదు. మనకి బ్రదర్స్ సిస్టర్స్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే మదర్ ఫాదర్ బ్రదర్ సిస్టర్, వీళ్ళందరూ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, అంటే మీకు డైరెక్ట్గా బ్లడ్ రిలేటివ్స్. నెక్స్ట్ ఏంటి, గ్రాండ్ పేరెంట్స్, మేనత్తలు, మేనమామలు, బాబాయిలు, వీళ్ళందరూ కూడా సెకండ్ డిగ్రీ రిలేటివ్స్. ఆ తర్వాత వాళ్ళ పిల్లలందరూ థర్డ్ డిగ్రీ రిలేటివ్స్ అవుతారు. సో వీళ్ళందరూ మీకు రిలేటివ్సే, కానీ ఎంత క్లోజ్ అనే దాన్ని బట్టి మీకు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎంత ఎక్కువ అనేది డిసైడ్ అవుతుంది. దీంట్లో కూడా జస్ట్ బికాజ్ ఒక ఎగ్జాంపుల్కి చెప్పామనుకోండి, మా నాన్నమ్మ గారు 70 yearsలో ఆవిడకి ఏదో క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సర్. సో నాకు వస్తుందా అని అంటే వచ్చే అవకాశం తక్కువ. ఆవిడకి పెద్ద వయసులో వచ్చింది, జీరో అని చెప్పలేం, కానీ అది దాన్ని నేను స్ట్రాంగ్ రిస్క్ కింద తీసుకోలేను. ఆర్ ఇంకొక ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే, కొంతమందికి మా తాతగారికి ఒక 70 సంవత్సరాలు తరిగిన తర్వాత స్వరపేటకి క్యాన్సర్ వచ్చింది, కానీ అది నాకు వస్తుందా అని భయపడతారు చాలా మంది. ఆయన స్మోకింగ్ రోజు చేసేవాడు, గుట్కా వేసుకునేవాడు, దానివల్ల వచ్చింది. సో వాళ్ళు చేసుకుంటే వాళ్ళ ద్వారా వచ్చేవి జనరల్గా స్ప్రెడ్ అవ్వవు. లైక్ సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ కూడా జనరల్లీ ఇన్ఫెక్షన్, హెచ్పివి ఇన్ఫెక్షన్, వైరస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే క్యాన్సర్. సో ఆ ఇన్ఫెక్షన్ మీకు రాకుండా మీరు వ్యాక్సినేషన్ ప్రివెంట్ చేసుకున్నారు, లేదు మీరు సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటున్నారు, సో ఇప్పుడు మీకు వచ్చే అవకాశం ఉందా అంటే తక్కువ. సో క్యాన్సర్ ఫ్యామిలీలో ఉంటే మనకు వస్తుందా లేదా అనే దానికి మల్టిపుల్ ఉంటాయి. ఒకటి, అది ఏ రకమైన క్యాన్సర్, దాన్ని బట్టి మనకు వస్తుందా లేదా. రెండు, అది వచ్చినప్పుడు వాళ్ళ వయసు ఎంత, దాన్ని వాళ్ళు ఎలా డీల్ చేసుకున్నారు, ఇలాంటి అన్నీ చూసుకొని మనకు వస్తుంది అనమాట. కొన్ని క్యాన్సర్స్ అంటే మీరు సిగ్నిఫికెంట్గా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, అంటే మీ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అట్ అ వెరీ యంగ్ ఏజ్, అంటే యంగ్ అంటే 40-50 yearsకే క్యాన్సర్ వచ్చేసింది, ఆర్ రెండు వైపులా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, బైలేటరల్ క్యాన్సర్స్, ఆర్ మీకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, కొన్నాళ్ళ తర్వాత ఓవేరియన్ క్యాన్సర్ కూడా వచ్చింది అదే మనిషికి, 2 cancers, ఆర్ కోలన్ క్యాన్సర్స్. కోలన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్, ఫ్యామిలీలో రావడం కానీ అలాంటి వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇవి కొన్ని ఫెమిలియల్ క్యాన్సర్స్ అనమాట. కొంతమందికి ఒక జెనెటిక్ మ్యూటేషన్ డిసార్డర్ అనేది ఫ్యామిలీలో ఎడినోసిస్ ఫ్యాప్ అని అంటారు, అది ట్రాన్స్మిట్ అవుద్ది. కొన్ని బ్రాకా మ్యూటేషన్స్ అని అంటారు, అవి ట్రాన్స్మిట్ అవుతాయి. అలా పర్టికులర్గా నేమ్డ్ ఉన్నాయి అని అంటే వాటిని మనం హెరిడిటరీ క్యాన్సర్స్ అని అంటాం. అంటే మీకు జన్యుపరంగా వాళ్ళకు ఉంది, మీకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అలాంటివి కొన్ని ఉన్నాయి. సో మనం ఒక 100 cancers తీసుకున్నాం అనుకోండి, అలా జన్యుపరంగా వచ్చేవి 5-10% మట్టుకే, మిగతా 90 మందికి ర్యాండమ్గానే వస్తాయి. ఫెమిలియల్ క్యాన్సర్స్ అంటే మళ్ళీ ఆ టర్మినాలజీ వేరంటే, ఫ్యామిలీ హిస్టరీ ఉంది, లైక్ నేను అన్నాను ఇక్కడ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉంది అని అంటారు, ఏదో రకమైన క్యాన్సర్ అది మనకు వస్తుంది అని కాదు. సో హెరిడిటరీ వేరు, ఫెమిలియల్ వేరు. రెండాటిలో అన్ని ఫ్యామిలీ కింద వస్తాయి, కానీ హెరిడిటరీ అంటే ఒక పర్టికులర్ మ్యూటేషన్ ఉంటుంది, ఒక జెనెటిక్ మ్యూటేషన్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని హెరిడిటరీ క్యాన్సర్. ఫెమిలియల్ క్యాన్సర్ అంటే నీకు ఏదో హిస్టరీ ఉంది, అది ఎందుకు అనేది మనకి తెలియదు, వాళ్ళకి ఏ ఏజ్కి వచ్చింది తెలియదు, ఒక పర్టికులర్ మ్యూటేషన్ అనేది ఉంది అని కాదు, కాకపోతే హిస్టరీ ఉంది. సో మీరు ఒకసారి మా దగ్గరకు వచ్చి చెప్పారు అనుకోండి, ఇవన్నీ అసెస్ చేసి మేము ఒక జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది అవుతుంది. మీకు ఏంటి రిస్క్, ఏ టైంలో వచ్చింది, ఒక పెడిగ్రీ చార్ట్ వేస్తారు, ఎవరికి వచ్చింది, ఎంతకు వచ్చింది, ఏ క్యాన్సర్ వచ్చింది, వాళ్ళు ఎన్ని సంవత్సరాలకు చనిపోయారు, అలా అన్నీ చూసుకొని మీకు రిస్క్ వచ్చే అవకాశం ఉందా లేదా, దాని తర్వాత మీకు టెస్టింగ్ చేస్తారనమాట. పక్కా రిస్క్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు మనం జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. మీకు అప్పుడు కొంతమంది ఫేమస్ హీరోయిన్స్, ఆంజెలినా జోలీ, వీళ్ళందరికీ ఏంటంటే బ్రాకా మ్యూటేషన్స్ ఉన్నాయి, అంటే ఫర్ షూర్ షీ నోస్ దట్ దెర్ ఇస్ అ మ్యూటేషన్. అలా జెనెటిక్ టెస్టింగ్లో కూడా డిటెక్ట్ అయిన తర్వాత 100% క్యాన్సర్ వస్తుందని గ్యారంటీ ఉండదు, కానీ కొన్నిసార్లు 90%, 80% క్యాన్సర్ వస్తుంది అని అంటారు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ 50% కూడా ఎక్కువే కదా. సో అలాంటి టైంలో మనం సజెషన్స్ ఇస్తాం, ఆ సజెషన్స్ వేరేవి, రిస్క్ రెడ్యూసింగ్ సజెషన్స్ అనేవి అవి వేరు. ఎవరు టెస్ట్ చేయించుకోవాలనే దానికి నేను చెప్పినవి, మేము ఇలా జెనెటిక్ హిస్టరీ వేసుకొని యంగర్ ఏజ్ గ్రూప్స్లో వచ్చినాయా, 2-3 ఎక్కువ మందికి వచ్చినాయా, ఒకే ఫ్యామిలీలో 2-3 రకాలు స్ప్రెడ్ అయ్యే రకాలు, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ అలాంటివి కావు, వేరే స్ప్రెడ్ అయ్యే రకాలు వచ్చినాయి, లంగ్ క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వచ్చు, ప్రాస్టేట్ క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వచ్చు, కోలన్ క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వచ్చు,
బ్రెస్ట్, ఓవరీ ఇవన్నీ జెనెటిక్గా వచ్చేవన్నమాట. ఓకే. సో ఇలాంటి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా, ఇవన్నీ చూసుకొని మనం జెనెటిక్ టెస్టింగ్ చేయించాలా లేదా అని డిసైడ్ అవుతాం. ఓకే. సో జెనెటిక్ టెస్టింగ్ ఈ మధ్య ఏంటంటే ర్యాండమ్ గా అందరు చేంజ్ చేసుకుంటున్నారు. మీరు కూడా Yeah, అందరూ yeah, కామన్ గా క్వశ్చన్ అవును. అడుగుతారు. ఒక్కటి నేను అందరికీ చెప్పేది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను జెనెటిక్ టెస్టింగ్ చేయించుకున్నాను ఈ రోజు, నాకు ఒక మంచి పెద్ద సిగ్నిఫికెంట్ మ్యూటేషన్ లేదు, అంతే మనకి రిజల్ట్ లో వచ్చేది. ఓకే. లేదు అని అంటే నాకు నేను ఒక 70 years 8 years వచ్చాక నాకు క్యాన్సర్ రాదు అని అనుకుంటున్నాను, అంటే కరెక్టా కాదనుకుంటున్నారు, నాకు రాదు అని రిజల్ట్ లేదు, సో నేను రాదు అని అనుకుంటున్నాను. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? నో ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఛాన్సెస్ నీకు హై రిస్క్ మ్యూటేషన్ వల్ల రాదు అని అంటున్నాం అంతే, అంతేగాని నీకు రాదు రొటీన్ గా వచ్చే క్యాన్సర్ అంటే నువ్వు లైఫ్ స్టైల్ బ్యాడ్ ఉంది, నీకు ఇంకేదో బ్యాడ్ ఉంది, నువ్వు ఏదేదో ఇన్ఫెక్షన్ ఏదో అయింది, సో దాని వల్ల వచ్చే క్యాన్సర్ రిస్క్ ఎప్పుడన్నా ఉంటుంది. సో యావరేజ్ రిస్క్ అనేది మనం జీరో చేయలేము, అది కనిపెట్టాలి అంటే చేయలేము. దానికి ప్రివెన్షన్ చేసుకోవచ్చు, లేదంటే స్క్రీనింగ్ చేసుకోవచ్చు, ఓకే, లేదంటే అర్లీ స్టేజెస్ లో అవేర్నెస్ వల్ల పికప్ చేసుకుంటారు. జెనెటిక్ గా నీకు టెస్టింగ్ చేసుకొని కనిపెట్టేవి కొన్నే ఉంటాయి, అలా ఉంది అన్నవి సిగ్నిఫికెంట్, మనం వాటిని పట్టుకుంటే వాటికి ఇమీడియట్ గా యాక్షన్ చేసుకుంటాం. అలా లేకుండా సిగ్నిఫికెంట్ జీన్స్ లేకుండా నేను ఆ టెస్ట్ చేయించుకున్నాను కాబట్టి నాకు ఇంకెప్పటికీ రాదు అనుకోవడం అనేది ఒక ఫాల్స్హుడ్. చేయించుకుంటున్నారంటే మీకు బాగా అర్థం అవ్వాలి. నేను ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నా అంటే, ఇప్పుడు అందరూ ఇంట్లో కూర్చొని నేను నోట్లోంచి ఒక స్వాబ్ తీసి సలైవా ఆన్లైన్ అమ్మా, మెసేజ్ ఫోన్లో టెస్ట్ ఇంటికి ఆర్డర్ చేసుకుంటే డయాగ్నోస్టిక్ సెంటర్ వస్తారు, రిపోర్ట్ తీసేస్తారు, పంపించేస్తారు, వాళ్ళకి ఏదో వెళ్ళిపోతుంది, రిపోర్ట్ వాళ్ళ ఫోన్కి వచ్చేస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. జెనెటిక్ గా నాకు ఒక వేరియంట్ అన్డిటర్మిన్డ్ సిగ్నిఫికెన్స్ అంటారు, అంటే అదేంటిదో మీకు తెలియదు, మాకు తెలియదు, అది కనుక్కొని మీరు ఏం చేస్తున్నారు? స్ట్రెస్సే కదా. స్ట్రెస్ ఒక్కటి వదిలేయండి, పెళ్లి చేసుకోవాల్సిన వయసు వాళ్ళు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఏదో పిచ్చి పట్టింది, కొంతమందికి ఉంటుంది బాగా, నాకు క్యాన్సర్ ఉందని ఫిక్స్ అయిపోతారు, ఎందుకో మనకు తెలియదు, టెస్టులు చేయించుకున్నారు, ఏదో జీన్ ఇలా అన్డిటర్మిన్డ్. ఇప్పుడు ఏం చేస్తారు? నీకు వస్తుందో తెలీదు, రాదో తెలీదు, ఆ ఇన్ఫర్మేషన్తో నీకు లైఫ్లో ఎంత స్ట్రెస్ ఉంటుంది. అదే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇలాంటి డీటెయిల్స్ పట్టుకోవడం స్టార్ట్ చేసినాయి, ఇప్పటికి లేదు, పట్టుకోవడం స్టార్ట్ చేసినాయి, నీకు ఇన్సూరెన్స్ వస్తుందా మళ్ళీ? సో ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఒక టెస్ట్ ఉందన్న మాత్రాన పరిగెత్తుకుంటూ వెళ్ళి చేంజ్ చేసుకోవడానికి కాదు. మేమేంటి అంటే దానికి ఒక జెనెటిక్ కౌన్సిలింగ్, అంటే నేను కూడా చేయనది, దానికి ఒక ట్రైన్డ్ స్పెషలిస్ట్ ఉంటారు, జెనెటిక్ కౌన్సిలింగ్ చేస్తారు. ఈ రిపోర్ట్స్ వస్తే ఎట్లా ఉంటుంది, ఈ రిపోర్ట్స్ దానికి మెడికల్గా లీగల్గా ఎన్ని ఎథిక్స్ ఉంటాయి, సో మెనీ థింగ్స్ గో ఇన్ టు టెస్టింగ్. సో టెస్టింగ్ చేయించుకునే ముందు కొన్ని స్పెసిఫిక్గా మేము హై రిస్క్ ఉన్నప్పుడు కంపల్సరీ చేయించుకోవాలి. లేదు చేయించుకుంటాం మాకు ఇష్టం చేయించుకోండి, కానీ ఆ రిజల్ట్స్ని ఎట్లా ట్యాకిల్ చేస్తారు అనేది అర్థం చేసుకొని చేయించుకోండి అని అంటారు. మెంటల్ గా ప్రిపేర్ అయ్యి. సో ఒకవేళ ఏదైనా మనకు తెలిస్తే కూడా మనం కొంచెం స్ట్రాంగ్ తెలిస్తే ఎట్లాగా దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోగలం, లేదు కొన్ని కొన్ని వేగ్గా అంబిగ్యూస్ రిజల్ట్స్ వచ్చినాయి దాన్ని ఏం చేస్తాము, లేదు నేను ఈ రిజల్ట్స్ వచ్చినాయి దానికి నేను ట్రీట్మెంట్ తీసుకోగలిగే పరిస్థితుల్లో ఉన్నానా లేదా, ఇలాంటి మల్టిపుల్ థింగ్సే మనం ప్రీ జెనెటిక్ టెస్ట్ కౌన్సిలింగ్ లో చేస్తారు. చేసిన తర్వాతే టెస్ట్ ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాక కూడా పోస్ట్ జెనెటిక్ టెస్ట్ కౌన్సిలింగ్ అవుతుంది. ఒక రిపోర్ట్ ఉన్నంత మాత్రాన దాంట్లో వచ్చేస్తుందని కాదు, చాలా ఉంటాయన్నమాట. ఎంత పెనిట్రేషన్ ఉంటుంది, వచ్చే ఛాన్స్ ఎంత ఉంటుంది, అలా కొన్ని సిగ్నిఫికెంట్ జీన్స్ ఒక 5-10 ఉంటాయి, ఆ సిగ్నిఫికెంట్ జీన్స్ కి పక్కా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటివి పట్టుకున్నప్పుడు మనం ట్రీట్మెంట్ ఇస్తాం. మిగతా అవన్నీ వేగవన్నీ ఏం చేస్తాం అనేది ఇంకా మాకు కూడా తెలియదు. ఓకే, సో ఇట్స్ అ వెరీ అంబిగ్యూస్ కన్ఫ్యూజింగ్ థింగ్. ఊరికే ఇలా చేయించుకునే టెస్ట్ అయితే కాదు. ట్రూ మ్యామ్, అంటే హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ తోటి మనం రిస్క్ చేయడం అనేది అయితే అసలు కరెక్ట్ కాదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.